వెల్కమ్ టు న్యూస్. నేను శ్వేత. బీఆర్ఎస్వి విద్యార్థి సదస్సులో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అట్లాగే మరి 80 మీటర్ల కాడ ఉన్న నీళ్లను 618 మీటర్ల కాడికి తీసుకుపోవాలంటే అది కూడా రోజుకు 2-3 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయానంటే పవర్ఫుల్ మోటార్లు కావాలి. ఒక టీఎంసీ నీళ్లు అంటే ఎంత అంటే మీకు అందాజ కోసం చెప్తున్నా. ఒక టీఎంసీ అంటే హైదరాబాద్లో మీరు అందరూ హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు కదా, చూసినా లేదా? ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ చూసారు కదా. హుస్సేన్ సాగర్ కెపాసిటీ 1 టీఎంసీ అంటే రోజుకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే కెపాసిటీ ఎంత అంటే రోజుకు 3 హుస్సేన్ సాగర్ల పట్టే నీళ్లు 80 మీటర్ల కాడ లేపి 618 మీటర్ల కాడికి తీసుకుపోయే ప్రాజెక్టు కాళేశ్వరం. గంత పెద్ద ప్రాజెక్ట్ అది. మరి గన్ని నీళ్లను ఎత్తాలంటే ఎంత పెద్ద మోటార్లు కావాలి, ఎంత పెద్ద పంపులు కావాలి. ఒక్కొక్క పంపింగ్ స్టేషన్లో, పంప్ హౌస్లో ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు. మనం పొలంలో పెట్టుకునేది 5 హెచ్పీలు 3 హెచ్పీలు, ఇదేమో మెగావాట్లు. ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు. అట్లాంటి ఒక్కొక్క పంపింగ్ హౌస్లో 12 ఉంటాయి, 21 ఉంటాయి. ఆ స్థాయిలో పంపింగ్ చేసే కెపాసిటీ ఉండే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. కాంగ్రెస్ వాళ్ళ కనీసం కల్పనలో కూడా ఆలోచన చేయలేని ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టింది. మరి కట్టినాక ఏం చేయాలి? ఇటు కాంగ్రెస్ వానికి మనసున పడతలేదు, అటు బీజేపీ వానికి మనసున పడతలేదు. మళ్ళా కేసీఆర్కు రైతులు ఓట్లేస్తారు, మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది. ఎట్లన్నా చేసి వీళ్ళని బదనాం చేయాలి అని చెప్పి ఒక దుకాణం స్టార్ట్ చేశారు. ఏం మొదలు పెట్టినరు? కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్లు మింగినరు, 1,00,000 కోట్లు పోయినాయి అని మొదలు. ఒకరోజు కేసీఆర్ గారు డైరెక్ట్గా అడిగిండు, అసెంబ్లీలో హరీష్ రావు గారు అడిగిండు, అరే మేము ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు, ఇప్పటిదాకా ప్రాజెక్టు పూర్తయింది, నీళ్ళు రానేవట్టే 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది రా భయ్ చెప్పుర్రి అంటే అప్పటి నుంచి మళ్ళీ తెల్లారి నుంచి వరుస మార్చింది. అట్లా కాదు, అవినీతే కాదు, ఇలా చాలా వేరే జరిగినాయి అని వేరే రకంగా ఈ ప్రాజెక్టును బద్నాం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. నేనైతే బలంగా నమ్ముతున్నా. ఈరోజు నేను ఇదివరకు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏం చేయాలనో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈరోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. ఈరోజు అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఆడు ఉన్నారులే కొంతమంది మనుషులు, వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టినరో ఎట్లా పెట్టినరో కానీ చాలామంది రైతులు కూడా చెప్పిన తర్వాత ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో కొద్దిగా, ఆ 2 పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది, ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పింది. కానీ మనం పెద్దగా పట్టించుకోలే అన్నాడు. మనం ఎలక్షన్ల హడావుడిలో ఉన్నాం, అక్టోబర్లో జరిగింది 23లో, మనం హడావుడిలో ఉన్నాం, మనం పట్టించుకోలేదు. కానీ ఎంత హడావుడి చేసింది కాంగ్రెస్ బీజేపీ అంటే, దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డని కట్టేయమని బీజేపీ ఉరికొచ్చింది. మీరు చూడండి, ఆడ పోతాడు రాహుల్ గాంధీ, పోతాడు రేవంత్ రెడ్డి, పోతాడు. ప్రతి బ్రిడ్జ్ మీద మీరు చూస్తే ఎక్స్పాన్షన్ జాయింట్లు అనేటివి ఉంటాయి. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు మీకు తెలుసు, ఎక్స్పాన్షన్ జాయింట్లు అంటారు వాటి. అంటే ఏంది? ఎండాకాలంలో ఎప్పుడైనా సరే రోడ్డు ఏమవుతుంది అంటే కొద్దిగా తార్ రోడ్డు ఉంటే అది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు కొద్దిగా దానికి వెసులుబాటు ఉండాలి. అట్లే చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా దగ్గర అవుతుంది తారు, కాబట్టి కొద్దిగా స్పేస్ ఇస్తారు ఇంజనీరింగ్ టెక్నికల్. ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ ఏదైతే ఉండేనో బ్రిడ్జ్ మీద, దాన్ని పట్టుకొని చూసినావా ఎంత పెద్ద అవినీతి, ఇంత పెద్ద పర్రె పడ్డది చూసినావా అని కాంగ్రెస్ వాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటారు. ఇక వీళ్ళకు మించిన ఇంజనీర్లు ప్రపంచంలో ఎవరు లేడు. వీళ్ళు అనుడు ఆలస్యం, వీళ్ళు అన్నరో లేదో, ఆరోపణ చేసినరో లేదో తెల్లారే దిగినరు బీజేపీ వాళ్ళు, ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చిండ్రు టీం. కనీసం నీళ్ళలకు దిగలే, కనీసం అక్కడ ఎట్లుందో సాయిల్ టెస్టింగ్ చేయలే, శాంపిల్ తీసుకోలే, 48 గంటలనే రిపోర్ట్ ఇచ్చేసింది ఏదో జరిగిపోయింది కుంభకోణం లంబకోణం. అంటే ఎట్లుంటుంది కుట్ర, రాజకీయ కుట్ర అంటే, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి, ఇంత అద్భుతంగా రైతులకు నీళ్ళు ఇచ్చి, ఇంత అద్భుతంగా హైదరాబాద్ మహానగరానికి ఇంకో 50 ఏళ్ల దాకా మంచిళ్ళ గోస లేకుండా చేసి, ఇంత అద్భుతంగా తెలంగాణలో భవిష్యత్తులో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా మరి అద్భుతమైన ఒక ప్రాజెక్టు డిజైన్ చేసి దాన్ని మొత్తం నీళ్ళన్నీ కూడా మీ కాళ్ళ ముంగట కళ్ళ ముంగట కనబడేటట్టు చేస్తే దాన్ని మరిపించడానికి 1,00,000 కోట్ల కుంభకోణం అని ఒకడు, పర్రెవట్టింది ఏదో అయిపోయిందని ఇంకొకడు, ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మునిగిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ఇంకొక సన్నాసి రోజు మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళకి తెలుసు ఏం జరగలేదని తెలుసు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు,
19 పంపింగ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల గ్రావిటీ టన్నల్స్, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. ఒక్క బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్లో 85 పిల్లర్లు ఉన్నాయి. ఆ 85లో 2 పిల్లర్ల కాడ కొద్దిగా కుంగింది తప్ప అది కూడా ఏం కొట్టుకపోలేదు, ఏం పూర్తిగా ఇది కాలేదు. మొన్న పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు తనంతట తానుగా చొరవ తీసుకొని సీదా కారు ఎక్కిండు, ఒక డ్రోన్ పెట్టుకున్నాడు, బయలుదేరిపోయిండు కొంతమందిని వేసుకొని పోయి మొత్తం షూటింగ్ చేసిండు. ఏది ఎక్కడనైతే కుంగింది కుంగింది కొట్టుకపోయింది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బదనాం చేస్తున్నారో అక్కడికే పోయి కారు అక్కడనే ఆపి అక్కడనే దిగి ఇగో ఇక్కడనే జరిగింది ప్రమాదం, కానీ ఏం కాలేదు, బ్రహ్మాండంగా ఉన్నది మేడిగడ్డ అని చెప్పే ప్రయత్నం చేసింది. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 500 సంవత్సరాల్లో ఎన్నడూ రాని వరద కాళేశ్వరానికి 28 లక్షల క్యూసెక్కుల వరద 2022లో వచ్చింది. మేడిగడ్డకి ఏం కాలేదు. మొన్నటికి మొన్న లాస్ట్ ఇయర్ ఇదే టైంకు, పోయిన సంవత్సరం ఇదే టైంకు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది, ఏం కాలేదు మేడిగడ్డకు. కానీ ఈ రోజు కూడా వరద నీరు మంచిగా పోతూనే ఉన్నది, అన్ని గేట్లు ఎత్తితే ఇబ్బంది లేదు. కానీ ముఖ్యమంత్రి రోజు మాట్లాడతాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఉరి తీయాలి. ఎందుకు తీయాలి ఉరి? మీ లెక్క 40 ఏళ్ళు కట్టనందుకు ఉరి తీయన్నా, మీ లెక్క రైతులకు నీళ్ళు తీయకుండా ఏడిపించినందుకు ఉరి తీయన్నా, మీ లెక్క నల్లగొండలో ఒక్కొక్క పిల్లల్ని ఒక్కొక్క పిల్లగాన్ని పుట్టకుండానే చంపేసినందుకు ఫ్లోరోసిస్ వ్యాధితో ఉరి తీయాలనా? ఎవరిని ఉరి తీయాలి? ఇక్కడ మాట్లాడుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీరు గమనించండి, ఆలోచించండి. రాజకీయ కుట్రల్లో భాగంగా మొదలేం చేసిండ్రు? ఒక దిక్కేమో బదనాం చేసిన మొదలుపెట్టిండ్రు. కాళేశ్వరం పేరు మీద, ఇంకో దాని పేరు మీద విపరీతంగా బదనాం చేసిండ్రు. ఆ తర్వాత రెండోది ఏం చేసిండ్రు? మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి నోటికి ఎంత వస్తే అంత చెప్పాలి. ఇక మా సింధు కూర్చొని ఉన్నది ఎదురుగా. ఈ అమ్మాయి ఆనాడు తెలంగాణ నిరుద్యోగులతో పాటు ఆనాడు ఈ అమ్మాయి సింధు రెడ్డి అందరూ టీఎస్పీఎస్సీ ఆనాడు గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకురాలలో సింధు కూడా అగ్రభాగాన ఉన్నది. ఆ రోజు ఇట్లాంటి పిల్లలందరినీ రెచ్చగొట్టిండ్రు. ఆ రోజు పిల్లలందరికీ ఏం చెప్పిండ్రు? 2 ఉద్యోగాలు ఉడగొట్టుండ్రి, కేసీఆర్ ఉద్యోగం ఉడగొట్టుర్రి, కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టుర్రి, మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి సింధును కానీ ఇంకా చాలామంది ఆ రోజు గ్రూప్స్ పరీక్షలు రాసే పిల్లలను కానీ రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఇళ్లకు వాళ్ళ ఊర్లకు పంపించి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ అమ్మా నాయనలను, వాళ్ళ నాయనమ్మలను, వాళ్ళ అమ్మమ్మలను కాళ్ళు మొక్కి మీరు కేసీఆర్కి మాత్రం ఓటేయకుండ్రి, మీకు నీళ్ళు ఇచ్చిండు కావచ్చు, రైతు బంధు ఇచ్చిండు కావచ్చు, పెళ్లికి పైసలు ఇచ్చిండు కావచ్చు, అవ్వకు పెన్షన్ ఇస్తుండు కావచ్చు, కానీ నాకు ఉద్యోగం వస్తలేదు, మరి కేసీఆర్కు ఓటేయకపోతేనే కాంగ్రెస్కు ఓటేస్తేనే నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి పిల్లలను రెచ్చగొట్టి ఊళ్ళకు పంపించారు. అట్లాగే నోటికి ఎంత వస్తే అంత ఇష్టమైన హామీలు. కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తుండు కదా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ 4000 ఇస్తుండు కదా, నేను 6000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ లగ్గానికి 1,00,000 ఇస్తున్నాడు కదా, నేను తులం బంగారం కూడా ఇస్తా. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెళ్ళి అయినాక వస్తున్నది, మీరు లగ్న పత్రిక పెట్టుకోండి, నేను వెంటనే మీకు అదే రోజు తులం బంగారము 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తా. ఇక రైతులనైతే 1 కాదు 2 కాదు, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తా, మీకు ఒక్కొక్కలకు 2 లక్షల రుణం మాఫీ చేస్తా. అర్జెంటు గురుకుండ్రి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పి రెచ్చగొట్టి నోటికి ఎంత నరం లేని నాలుక కదా, ఎటు పడతాడు తిరుగుతుంది కదా, ఎటు పడతాడు మాట్లాడినరు. మొత్తానికి బీసీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, యువజన డిక్లరేషన్ అని, స్కూటీలని లూటీలని ఏదో ఒకటి చెప్పి మొత్తానికైతే గద్దెల పడ్డారు. ఇక్కడ కుట్రలు ఎట్లుంటాయని చెప్తున్నా అంటే, నేను నీ ప్రభుత్వాన్ని ఎట్లన్నా పడగొట్టాలి అనే ఆలోచనతో పూర్తి అవగాహన ఉంది. వాళ్ళకి లేదని కాదు, అసెంబ్లీలో ఉన్నారు లేరని కాదు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదని కాదు, ఇక్కడ ఉద్యోగాలు ఎన్ని ఖాళీగా ఉన్నాయో తెలుసు, ఎన్ని ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందో తెలుసు. 2,32,000 ఉద్యోగాలకు భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలుసు. అందులో 1,54,000 ఉద్యోగాలు, 1,62,000 ఉద్యోగాలు నింపిందని తెలుసు. అయినా భారతదేశం మొత్తంలో ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని కూడా తెలుసు. కానీ రెచ్చగొట్టాలని చెప్పి ఒక్కొక్క వర్గాన్ని రెచ్చగొట్టుకుంటూ పిల్లలను 2 లక్షల ఉద్యోగాలని, కౌలు రైతులను
22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరాలు రాసి అందులో చెప్పినారు కేసీఆర్ మిమ్మల్ని పట్టించుకుంటలేడు, మా ప్రభుత్వం రాగానే కౌలు రైతులకు అస్సలోళ్ళకి ఎంత ఇస్తామో పట్టదారులకు మీకు కూడా అట్లే రైతు బంధు ఇస్తాం, 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇలా మోసం చేసి ఇక్కడ దాకా వచ్చినారు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు జరుగుతున్న వర్తమాన రాజకీయం మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు జరుగుతున్న కుట్రలు అర్థం కావాలి అంటే ఏ రకంగా కుట్రపూరితంగా ప్రజల మనసు ఖరాబ్ చేసిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బనకచర్ల విషయంలో జరుగుతున్నది కూడా మామూలు విషయం కాదు, మామూలు ఆట కాదు. మొన్ననే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిండు, మీరు చూసే ఉంటారు, ఇవాళ తెలంగాణలో మొత్తం పనులన్నీ చంద్రబాబు నాయుడు గారి కోవట్లే చేస్తున్నారు అని చెప్పి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మొన్ననే స్పష్టంగా చెప్పిండు. ఇలా అది అక్షర సత్యం. ఎందుకంటే అసలు పెద్ద కోవట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు అతిపెద్ద కోవట్టు ఎవరైనా ఉన్నారా ఇవాళ తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారు. అందుకే గోదావరి నీళ్లను పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పే విషయంలో కానీ, చంద్రబాబు గారు లేవమంటే లేసుడు కూసోమంటే కూర్చునే విషయంలో కానీ ఇవాళ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఎజెండా ప్రకారం పోతా ఉన్నారు. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మన మీదనే ఉన్నది. ఇవాళ మన మీద జరుగుతున్నది ఒక రకమైన దాడి కాదు, ముప్పేట దాడి జరుగుతున్నది. ముప్పేట దాడి. కాంగ్రెస్ ఒకవైపు నుంచి, బీజేపీ మరొక వైపు నుంచి, చంద్రబాబు నాయుడు మరొక వైపు నుంచి, ముగ్గురు కూడా ఇవాళ ఏకమై తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపుగా ఉన్న కేసీఆర్ గారిని, గులాబీ జెండాని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలి, మా ఆటలు ఇక్కడ సాగాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ను గెలవనియద్దు, ఈ పార్టీని మళ్ళీ గెలవనియద్దు అనే కుట్రపూరితమైన జెండాతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థం కానంత కాలం, ఇది మనం అర్థం చేసుకోనంత కాలం, అర్థం చేసుకున్న వాళ్ళం 10 మందికి చెప్పనంత కాలం మనం నష్టపోతూనే ఉంటాం, తెలంగాణ నష్టపోతూనే ఉంటుంది. ఎక్కడనో ఏపీలో ఏదో రిజర్వాయర్ కడుతున్నారు, మిగులు జలాలు వాడుకుంటున్నారు, మనకేమి ఇబ్బంది అని కొంతమంది అమాయకంగా అడుగుతా ఉన్నారు. పొద్దున హరీష్ రావు గారు చెప్పింటారు, కానీ నేను ఒక మాటలో చెప్తా. మిగులు జలాల విషయంలో 3,000 టీఎంసీల విషయంలో ఏవైతే సముద్రంలోకి పోతున్నాయో వాటి విషయంలో మన డిమాండ్ ఒకటే, బీజేపీ నోరు తెరవాలే, కేంద్ర ప్రభుత్వం నోరు తెరవాలే. ఆ 3,000 టీఎంసీలలో మనకు దామాషా ప్రకారం